ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా అయోధ్య పేరు ఎలా మారుమోగుతుందో అదేవిధంగా మరో ఏడాదిలో దక్షిణ అయోధ్య భద్రాద్రి పేరు అలాగే మారుమోగిపోతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల స్థానిక జ్ఞానమందిరం గుట్టపై నుండి రామాలయం వ్యూ పాయింట్ని తిలకించారు. ఈ సందర్భంగా రామాలయ అధికారులతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఇండ్లు తొలగించవలసి వస్తుందో వీలైనంత త్వరగా నివేదిక అందించాలని పేర్కొన్నారు. అలాగే మాడవీధుల అభివృద్ధి కూడా తమ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేసి చూపెడతామన్నారు. అలాగే కళ్యాణ మంటప ప్రాంగణమైన మిథిలా స్టేడియం వద్ద సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో సామాన్య విద్యుత్ వినియోగంలో అసౌకర్యం తగ్గుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామాలయ అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో భద్రాచల రామాలయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా జరిగి తీరుతుందంటూ, ఇదే సందర్భంలో అయోధ్య పేరు ఎలా మారుమోగుతుందో మరో ఏడాదిలో దక్షిణ అయోధ్య భద్రాద్రి పేరు అలాగే మారుమోగిపోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం గమనార్హం. కాగా మంత్రి వెంట ఈ పర్యటనలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, సీనియర్ నాయకులు రసూల్, యశోద రాంబాబు, తోటకూరు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.